హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు సన్ సిరీ ప్రాజెక్ట్స్. ఇది కురుమద్దాలి విలేజ్ అండి. అంటే కురుమద్దాలి అంటే పామర్రు, కురుమద్దాలి దాదాపుగా కలిసే ఉంటాయి. ఇది మచిలీపట్నం, విజయవాడ మచిలీపట్నం రోడ్డు. మనకు బస్సు వెళ్తుంది కదా, పల్లె వెలుగు. విజయవాడ నుంచి మచిలీపట్నానికి ప్రతి బస్సు ఈ రోడ్డు మించే వెళ్తుంది. బస్సు రూట్ అనమాట. ఇంక కురుమద్దాలికి అలాగే పామర్కి బైపాస్ వేశారు కొత్తగా. హైవేని కొత్తగా 6 లేన్ నిర్మించిన తర్వాత బైపాస్ ఉంటుంది. ఇది మాత్రం పాత రూటే. బస్సులు కూడా ఊర్లోంచే ఈ రూట్లోంచే వెళ్తాయి, హైవే నుంచి వెళ్ళవు. వేరే లారీలు కానీ వేరే వేరే హైవే నుంచి వెళ్ళినా ట్రాన్స్పోర్టింగ్ అంటే మనుషులు దిగాలి కాబట్టి, ఇదంతా ఊరు కాబట్టి ఇది బస్సులు తిరిగేటటువంటి రోడ్డు అండి. మనకు ఇళ్ళన్నీ కనిపిస్తున్నాయి. కురుమద్దాలలో మా 18 ఎకరాల లేఅవుట్ అండి. ఈ డైరెక్ట్ హైవే ఫేస్ లేఅవుట్. ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. ఎందుకంటే తక్కువ ప్రైస్లో మీకు గజం ధర వచ్చేసి 10,600 మాత్రమే. డెవలప్మెంట్ ఛార్జెస్ అవన్నీ కూడా ఇంకా యాడ్ అవ్వలేదు. అవి యాడ్ అవుతే ఇంకొక 1000 రూపాయల దాకా ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కేవలం గజం ధర 10,600 మాత్రమే, తక్కువ ధర. ఇదంతా కూడా మనకు ఊరు క్లియర్గా కనిపిస్తుంది. హౌసెస్ ఊర్లో ఇలా నానుకొని హైవే రోడ్ ఫేసు మన లేఅవుట్ అండి. ఇది డైరెక్ట్ హైవే ఫేసు. అంటే బస్సు రూట్ ఏదైతే ఉందో, ఏదైతే బస్సులు ఆటోలు రద్దీగా తిరిగే బందర్ రోడ్, ఇది బందర్ రోడ్ ఫేసు లేఅవుటు. ఇక్కడ కొన్ని ఫ్లాట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు ఇంకొక 100 మీటర్ల వరకు లోపలికి ఉంటుంది. ఇక్కడి నుంచే ఫ్లాట్లు స్టార్ట్ అవుతాయి. మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. ఎందుకంటే ఇళ్ళ నానుకొని ఉండడం, హైవే ఫేస్ నానుకొని ఉండడం, తక్కువ ప్రైస్లో ఉండడం. కేవలం గజం ధర 10,600 మాత్రమే. సుమారు ఒక 167-170 గజాలు తీసుకోవాలనుకుంటే ఒక 17-18 లక్షలు అవుతుంది. అలాగే 183 గజాల ఫ్లాటు, ప్రీమియం విల్లా ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా కూడా మ్యాక్సిమం ఒక 20 లక్షల్లో వచ్చేస్తుంది. మీకు లోపలికి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. పామరులోని మా 18 ఎకరాల లేఅవుట్ లోపలికి వచ్చేసామండి. మీకు స్టార్టింగ్ చూపించాను కదా, ఇది వెంచర్ లోపలికి వచ్చేసాను. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు హైవే రోడ్డు, బందర్ రోడ్డు చూపించాను కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 18 ఎకరాల మెగా గేటెడ్ ప్రాజెక్ట్ అండి. మనకు అక్కడ హౌసెస్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఎదురుగా. మనకు వచ్చే దారిలో, మనకు వెంచర్లోకి ఎంట్రన్స్ లోపలికి వచ్చే దారిలో ఇవన్నీ హౌసెస్ ఉన్నాయి. మనకు రోడ్డుకి ఎదురుగా కూడా బందర్ రోడ్ నుంచి ఇక్కడ వరకు మన వెంచర్ ఉంటుంది. డెవలప్మెంట్ ఛార్జెస్తో కలుపుకుంటే 11,600 అండి స్క్వేర్ యార్డ్. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి 1000 రూపాయలు తగ్గింపు ఉంటుంది. 10,600కే ఇస్తున్నాము. అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఇళ్లకు చాలా దగ్గరగా కురుమద్దాల ఇలా నానుకొని, దీనికి దగ్గరలో అయితే మీకు చాలా మన హౌసింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది. మనకు ఇంత తక్కువ ప్రైస్లో బందర్ రోడ్ నానుకొని ఉండడం అనేది నిజంగా అద్భుతం అండి. ఇల్లు కట్టుకొని ఉండడానికైనా, ఇన్వెస్ట్మెంట్కైనా. రేపు ఇక్కడి నుంచి మచిలీపట్నం వెళ్ళాలనుకుంటే జస్ట్ ఒక 25 నిమిషాల్లో పోర్టుకి వెళ్ళొచ్చు. విజయవాడ వెళ్ళాలనుకున్నా ఒక 30 గంటలో విజయవాడ బెంజ్ సర్కిల్కి వెళ్ళొచ్చు. మిడిల్లో ఉంటుంది దాదాపుగా. రేపు మచిలీపట్నం పోర్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విజయవాడ మచిలీపట్నంలో బందర్ రోడ్లో ఉన్నటువంటి టౌన్లను ఆనుకొని ఉన్న లేఅవుట్స్ అన్నీ కూడా, ఎందుకంటే టౌన్లను ఆనుకొని ఉన్న లేఅవుట్స్కి ఏంటంటే అక్కడ ఎంప్లాయ్మెంట్స్ అంటే కొన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మచిలీపట్నం పోర్టు రెడీ అయిన తర్వాత మచిలీపట్నం పోర్టు, అలాగే దానికి అనుబంధంగా ఉన్న కొన్ని సంస్థలు ఉంటాయి. వాటిల్లో పనిచేసే వాళ్ళు విజయవాడ నుంచి మొదలుకొని దగ్గర మచిలీపట్నం వరకు ఎంప్లాయీస్ ఉంటారు. ఇక్కడ దగ్గరలో పామరులో అయినా, ఉయ్యూరులో అయినా, ఇంకా కాస్త పెద్ద ఊర్లు ఏదైతే ఉన్నాయో వాటికి దగ్గరలో ఉన్నటువంటి ఊరు నానుకొని ఉన్నటువంటి లేఅవుట్లు అన్నీ, అప్రూవల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నటువంటి ఫ్లాట్స్ ఏదైతే ఉంటాయో వాటికి మంచి డిమాండ్ వస్తుంది. ఎందుకంటే జాబ్ వచ్చినప్పుడు వాటికి దగ్గరలో ఒక అరగంటలో మనం ఉద్యోగానికి వెళ్ళేటట్టుగా ఉండాలి. అందుకని తక్కువ ప్రైస్లో మనకు దానికి దగ్గరలో అయినా స్థలాలు ఉంటాయా, ఇల్లు కట్టుకొని ఉండడానికి అవకాశం ఉందా, జాబ్ వచ్చిందంటే పర్మనెంట్ లైఫ్ అంతా కూడా తిరగాల్సి వస్తుంటుంది. కాబట్టి
అలా ఎక్కువ శాతం ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఆ భాగంలో పోల్చుకుంటే ఇది బందర్ పోర్ట్కి జస్ట్ ఒక 20 నుంచి 30 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. స్లోగా వెళ్ళినా పోర్ట్ వరకు ఒక అరగంటలో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ఇది కురుమద్దాల ఊళ్ళో నానుకొని ఉండడం. వచ్చే రోజుల్లో ఇటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఇక్కడి నుంచి 10-15 నిమిషాల్లో వెళ్తాం. ఎందుకంటే ఉయ్యూరు పక్కనే నెప్పల్లి దగ్గరలో వస్తుంది. ఇక్కడి నుంచి 15 నిమిషాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ని టచ్ అవుతాం మనం. ఇక్కడి నుంచి మనకు రేపు ఫాస్ట్గా కంప్లీట్ అవుతున్న పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టుకు కూడా మనం జస్ట్ ఒక అరగంటలో వెళ్ళిపోతాం. పోర్టు వరకు మచిలీపట్నానికి పావు గంటలో వెళ్ళిపోతాం. మచిలీపట్నంలో నిర్మిస్తున్నటువంటి సముద్రంలో నిర్మిస్తున్నటువంటి పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టుకు కూడా మనం ఒక అరగంటలో వెళ్ళిపోతాం. పోర్టుకు సంబంధించిన ఎంప్లాయీస్ అయి కానీ దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు కూడా చాలా వస్తాయి. వాటిలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ రేపు ఉవ్వెత్తున ఎగసిపడేటటువంటి డెవలప్మెంట్స్ ఈ బందర్ రోడ్లో డెఫినెట్గా ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే పోర్టు కంప్లీట్ అవుతే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కే కాదు తెలంగాణలోని హైదరాబాద్ కూడా పోర్టు చాలా అవసరం. దాని కనెక్టివిటీ రోడ్డు విజయవాడ మచిలీపట్నం రోడ్డే, విజయవాడ హైదరాబాద్ రోడ్డే. ఆ రోడ్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అయినా హౌసెస్ అయినా చాలా డిమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మచిలీపట్నంలో నిర్మించే పోర్టు వలన ఈ ప్రాంతం అంతా కూడా డెఫినెట్గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే అమరావతి అనేది కూడా చాలా ఫాస్ట్గా నిర్మాణం జరుగుతుంది. ఇక్కడి నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఒక 20-25 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఊరు ఆనుకొని ఉండడం మెయిన్. ఏదైతే కురుమద్దాల ఊరిని ఆనుకొని ఉండడం, మనం బస్సు దిగితే డైరెక్ట్గా బస్సు అయినా ఆటో అయినా దిగితే డైరెక్ట్గా మన వెంచర్లోకి ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చేంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా తక్కువ ప్రైస్లో ఉందండి. 11,600 ప్రైస్ ఉన్నది. ఇప్పుడు లాంచింగ్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీకు 1,000 రూపాయలు తగ్గించి 10,600కి ఈస్ట్ ఫేసు, వెస్ట్ అయితే మీకు 10,000కే వస్తుంది. 167 గజాల దగ్గర నుంచి ఉన్నాయండి. 167 గజాలు, అలాగే 200 గజాలు, 183 గజాలు ఉన్నాయి, 200 గజాలు ఉన్నాయి, 300 గజాలు ఉన్నాయి, 1000 గజాల ఫ్లాట్లు కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తక్కువ ప్రైస్లో బందర్ రోడ్ను ఆనుకొని ఉన్నటువంటి మా లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నా మంచి అవకాశం ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు.